ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వం మనకు అవసరమా? అవినీతి అక్రమాలు అప్పుల్లో మన రాష్ట్రం నంబర్ 1 స్థానంలో నిలిచింది. మార్గాన్ని భరత్ ఓ పిచ్చోడు. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఇలా మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. నిన్నటిదాకా గంజాయి స్మగ్లర్ చోటును పక్కన పెట్టుకుని తిరిగింది నువ్వా కాదా? నీ గంజాయి బ్యాచ్ ని తీసుకొచ్చి నాకు ఆపాదించాలని చూస్తే గుడ్డలుడదీస్తా, ఖబర్దార్ అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నా దగ్గర అడుగుతో నీ పక్కనే పెట్టుకున్నా కదా, చోటు 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 రారా అని పిలిచింది ఆయనే. జక్కంపూడి వాళ్ళతో ఉండేవాడు, గణేష్ తోటి వాళ్ళతోటి. తర్వాత ఈయన చారు తీశాడు. ఇప్పుడు గంజాయిలో ఎంతో కొంత 300 గ్రాములకు వెళ్ళిపోయాడు. అది వేరే విషయం. నేను ఎవరో చెబుతున్నారు 300 గ్రాములో ఏదో దొరికిందంట. ఎవరు నాకు తెలియదు. అంటే తప్పించుకుపోవడం కోసం ఎవరి మీద నిందలేస్తారు. ఇవాళ ఎందుకు సీరియస్గా మాట్లాడాల్సి వచ్చిందంటే, వాడెవరినో తెచ్చి గంజాయి బ్యాచ్ నా పక్కన చూపిస్తానంటే ఒళ్ళు మండిపోతా. నేను ఎవరిని ఏనాడు లేడీ బ్యాచ్ నా దగ్గర లేరు, గంజాయి బ్యాచ్ లేరు, సారా బ్యాచ్ లేరు, స్మగ్లర్లు లేరు, భూ కబ్జాదారు నా దగ్గర లేరు. 42 ఏళ్లుగా క్లీన్ ఇమేజ్ తోటి ఉన్నా ఈ రోజు వరకు కూడా. మంత్రి గారు ఊరేగారు. పాప మంత్రి గారు పక్కన ఎవడో లేడు ఈరోజు. నిన్నటిదాకా అధికారులను అందరూ అదరగొట్టి బెదరగొట్టి సచివాలయాలు, పంచాయతీరాజ్ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు అందరినీ పెట్టి పాపం మంత్రి గారు అధికార దుర్వినియోగం చేసి శిలాపలకాలు వేశాడు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ శిలాపలకాలు కాదు సమాధి రాళ్ళు అయ్యానా. ఇప్పుడు సమాధి రాళ్ళు ఒక్క పని కాకుండా ఎందుకు వేసావు సమాధి రాళ్ళు? ప్రోటోకాల్ లేదా? కోడ్ రావడంతో కార్లు ఊడిపోయాయి. మంత్రి గారి అహంకారం దిగిపోయింది. కార్లు ఊడిపోయాయి. ఏ కార్లు అధికార మత్తుతోటి అధికార దుర్వినియోగం చేసుకుంటూ కనీస ప్రోటోకాల్ పాటించకుండా నువ్వు చేసావో నీ కార్లు ఇవాడే నీ పక్కన. అందుకంటే అధికారాంతమును చూడవలే అయ్యగారి సోకులు అన్నారు, మర్చిపోకండి. అధికారాంతమును చూడవలే అన్నారు. కోడ్ రావడంతో అయ్యగారి పని అయిపోయింది. ఇప్పుడు ఇంటి పక్కన పలకరించే నాదుడు లేడు. నిన్నటిదాకా పాపం అధికారులు తప్పితే ఎవరు లేరు, ప్రజలు లేరు ఎటు తిరిగి. సరే, నేను ముందు నుంచి నేను చెబుతానే ఉన్నా, ఏదో ఒక రోజు వస్తుందని. ఎందుకు నువ్వేగా పక్కన పెట్టుకుని చీరలు పంచావు? చీరలు 1,50,000 చీరలు పంచావంట కదా, 200 రూపాయలు 300 రూపాయలు పెట్టి. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఇంత డబ్బు? 1,50,000 చీరలు 200 ఎంత అయిందో లెక్కండి బాబు. 200 300. పైగా నన్ను అడిగాడట, చీర అందిందా అక్క, చీర అందిందా చెల్లి? ఏమయ్యా, చీర అందిందా చెల్లి, చీర అందిందా అక్క? మరి అది కాదు, ఎవరు పంచారు? నీ నాయకులు, నీ సిటీలో నీ నాయకులు పంచట్లా, నీ వాలంటీర్ ద్వారా పంచావు. అది దుర్వినియోగం కాదా? ఇవాళ చెప్తున్నాం మళ్ళా, వాలంటీర్లు తస్మాత్ జాగ్రత్త. మీరు కేవలం సర్వీస్ కోసం వచ్చారు, సర్వీస్ కోసమే ఉండండి. అధికార పక్షం ఒత్తాసు పలికి తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం తగిన విధంగా అనుభవిస్తారు. మేము వాచ్ చేస్తున్నాం. ప్రతి బూత్ లెవెల్లో మా వాళ్ళందరినీ కూడా ఎలర్ట్ చేస్తా ఉన్నాం. ఎక్కడ తప్పు జరిగిన ఎలక్షన్ కమిషన్కి వెళ్తాం. ఒకటి, అధికార గణంలో చాలా మార్పులు జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి తప్పుడు అధికారుల్ని, ఒత్తాసు పలికే అధికారుల్ని, ప్రతిపక్షాల మీద తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులను పెట్టుకున్నాడు. వాళ్ళ ద్వారా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు. అది తొలగించమని డిమాండ్ చేస్తున్నాం. అలాంటి అధికారులందరూ తక్షణం ఎలక్షన్ కమిషన్ స్పెషల్ డ్రైవ్, ఇప్పటికే మార్పు రావాలి. ఈరోజు ఆర్ఓ గారు ఒక రిపోర్ట్ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలో అధికారులను మార్చారు. ఎక్కడైతే సంపద ఉన్న చోట డబ్బు ఉందనుకుంటా పంచాయతీలకి స్పెషల్ ఆఫీసర్లు మార్చారు. ఎన్నికల సమయంలో ఎందుకు మార్చారని అడుగుతా ఉన్నా. ఇది అధికార దుర్వినియోగం, ఎన్నికల కోడ్కి విరుద్ధం కాదా? ఎందుకు వాళ్ళని వేరేగా డ్యూటీలు అప్పచెప్పారు? మేము మొత్తుకుంటే పంచాయతీల్లో రిపేర్లు లేవు, కాలువలు రిపేర్, చెత్త తీసేవాడు లేడు, ఉద్యోగాలు జీతాలు ఇచ్చేవాడు లేడు. ఇవాళ హడావుడిగా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ఎందుకు ఈ సిబ్బందిని మార్చారో సమాధానం చెప్పాలి.
ఓకేనా థ్యాంక్ యూ